తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది సినీ వారసులు వచ్చారు. అందులో ఎక్కువ శాతం హీరోలుగా రాగా కొందరు మాత్రమే హీరోయిన్లుగా పరిచయమయ్యారు. అందులో మెగా కాంపౌండ్కు చెందిన నిహారిక కొణిదెల ఒకరు. టీనేజ్లోనే నిహారిక ఢీ షోతో యాంకర్గా వచ్చింది. ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసి ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి అనే వెబ్ సిరీస్లను చేసింది. నిహారిక ఒక మనసు మూవీతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అనే సినిమాలు చేసింది. కానీ ఇవేమీ ఆమెకు హిట్ ఇవ్వలేదు. హీరోయిన్గా కొన్ని సినిమాలు నటించినా నిహారికకు హిట్ రాకపోవడంతో కెరీర్కు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఈ సమయంలోనే చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడింది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరియర్ను కంటిన్యూ చేసింది. నిహారిక కొణిదెల గతంలో మాదిరిగా నటించకుండా నిర్మాతగా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వంటి సిరీస్లు నిర్మించి వరుసగా సక్సెస్లు తెచ్చుకుంది. చైతన్యతో వివాహం తర్వాత నిహారిక తన పర్సనల్ లైఫ్ను బాగానే ఎంజాయ్ చేసింది. అయితే 2.5 తర్వాత తమ వైవాహిక బంధానికి వీళ్ళిద్దరూ ముగింపు పలికేశారు. విడాకుల తర్వాత నిహారిక యాక్టింగ్పై మళ్ళీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఇటీవలే ఆమె డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్లో మెగా డాటర్ బోల్డ్ రోల్ చేసింది. నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటుంది. నిహారిక కొణిదెల గ్లామర్ షో విషయంలో కట్టుబాట్లు పెట్టుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తుంది. నిహారిక హాట్ ఫోటోలు, వీడియోలను కూడా వదులుతుంది. ముచ్చటగా 3 ఏళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకుంది. 2020 డిసెంబర్లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబం అంతా కలిసి ఒక పండుగలా వీళ్ళ పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేశారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా కోటలో వీళ్ళ పెళ్లి జరిగింది. అప్పట్లో నిహారిక చైతన్య పెళ్లి గురించి నేషనల్ మీడియా కూడా కవర్ చేసిందంటే ఏ రేంజ్లో వీళ్ళ పెళ్లి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఎక్కువైనట్టు తెలుస్తుంది. చైతన్య సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావడం, నిహారిక సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో ఇద్దరికి అభిప్రాయ భేదాలు కూడా ఎక్కువగా వచ్చాయని ప్రచారం జరుగుతుంది. అందుకే కొన్ని రోజులు కూర్చొని మాట్లాడుకోవాలని అనుకున్నా కూడా పరిష్కారం కాకపోవడంతో చివరికి విడాకుల బాట పట్టారు ఈ ఇద్దరు. అధికారికంగా విడాకులు కూడా మంజూరు అయ్యాయి. అయితే అంతకుముందు చాలా రోజులు వీళ్ళిద్దరూ వేరువేరుగానే ఉన్నారు. ఇక నిహారిక మునుపటిలా మళ్ళీ సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ఫోటోషూట్స్ కానీ సినిమాలు కానీ ఏమీ చేయలేదు నిహారిక. దీన్ని బట్టి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్స్ పెట్టారేమో అని అందరూ అనుకున్నారు. దానికి నిహారిక ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఉంటాయని వార్తలు ధారాళంగా వ్యాపించాయి. విడాకుల తర్వాత ఇప్పటి వరకు తన పుట్టింట్లోనే ఉంటూ వస్తున్న నిహారిక ఇక మీదట మెగా ఫ్యామిలీకి దూరంగా బ్రతకాలని అనుకుంటుందట. అందుకోసం ఆమె సొంతంగా ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం స్వయంగా నిహారికనే వెల్లడించింది కూడా. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నిహారిక ఏమంటుందంటే, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం. నేను ఎక్కడ ఉన్నా నాకంటూ సొంత ఇల్లు ఉండాలి. నేను నా కాళ్ళ మీద నిలబడగలాలి. అందుకే నేను కొత్త ఇంటిని నిర్మించుకొని అందులో ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను సంపాదించిన కొంత మొత్తానికి ఇల్లు పూర్తి కాదు. అందుకే నాన్న దగ్గర కొంత తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాను అని నిహారిక చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఒక ఇల్లు మెయింటైన్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇల్లు మెయింటైన్ చేయడం నాకు పెద్ద సవాల్ లాంటిది. ఈ విషయంలో నేను అమ్మను చూస్తూ పెరిగాను. ఆమె చాలా స్ట్రిక్ట్గా ఇంటిని చూసుకుంటారు. డబ్బులు అడిగినంత ఇస్తారు, కానీ డబ్బు దేనికి అనే కారణం చెప్పాలి. అది మిస్యూజ్ కాకూడదు అనేది ఆమె అభిప్రాయం. ఇక ఇల్లు మెయింటెనెన్స్ గురించి మా అమ్మ దగ్గర నేర్చుకుంటాను అని చెప్పుకొచ్చింది నిహారిక కొణిదెల. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి తాను రెడీగానే ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఫన్నీగా సెటైల్ కూడా వేసింది. తన హృదయాన్నేమీ మూసివేయలేదని చెప్పి నవ్వులు పూయించారు. అలాగని పెళ్లి కోసం తాను పరుగులు పెట్టడం లేదని చెప్పుకొచ్చింది నిహారిక. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాలి. అది జరగకపోతే మనకు సెట్ అవని వ్యక్తిపై ఆధారపడకూడదు. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో అమ్మా నాన్నలా ఉండరు. ముఖ్యంగా అంత ప్రేమగా అస్సలు మనల్ని చూసుకోలేరు. అందుకే ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ఉండడం, చాలా విభిన్నంగా ఆలోచించడం నేర్చుకున్నాను. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్న సమయంలో నన్ను చాలామంది చాలా మాటలు అన్నారు. ఆ బాధ తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చాను. అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితంలో కలిసి ఉండాలని పెళ్లి చేసుకుంటారు. 1 ఏడాదిలో విడిపోతామని ఎవరూ ఊహించరు. అందుకే అంత ఖర్చు పెట్టి మ్యారేజ్ కూడా చేసుకోరు.
నేను కూడా అలాగే పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరికీ సెట్ కాలేదు. కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. మనం అనుకున్నవే జరగనని లేదు కదా. విడాకుల తర్వాత నా గురించి చాలా విధాలుగా రాసుకొచ్చారు. నేను వాటిని అస్సలు పట్టించుకోలేదు. కానీ నా క్యారెక్టర్ని తప్పుపట్టారు. నా కుటుంబాన్ని దూషించారు. అప్పుడు నేను అస్సలు తట్టుకోలేకపోయాను. కానీ నా కుటుంబం ఎప్పుడూ నన్ను బరువు అనుకోలేదు. ఈ 2 ఏళ్లలో కుటుంబం విలువ ఏంటో తెలిసింది. పెళ్ళి, విడాకుల తర్వాత ఎవరిని నమ్మకూడదని అర్థమైంది. ఇదొక గుణపాఠం. నేను ఎప్పటికీ సింగిల్గా ఉండాలని అనుకోవడం లేదు. నా వయస్సు 30 మాత్రమే. మంచి వ్యక్తి ఎదురుపడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక ఇటీవల బోల్డ్ లుక్స్ షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ వేసుకొని కొన్ని ఫోటోలను వదిలింది నిహారిక. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్గా మారాయి. ఈ ఫోటోలలో నిహారిక వీపు భాగాన టాటూ కనిపించింది. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ మెగా డాటర్ నిహారిక తన ప్రైవేటు పార్ట్పై టాటూ వేయించుకుందనే కామెంట్స్ చేస్తున్నారు. ఆ టాటూ ఎవరి కోసం వేసుకుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రెడ్ డ్రెస్ వేసుకొని దిగిన నిహారిక ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒకప్పుడు సమంత తన ఎదభాగాలకి, నడుము భాగానికి మధ్యలో ఒక టాటూ వేయించుకుంది. ఇప్పుడు అదే ప్లేస్లో కూడా నిహారిక టాటూ వేయించుకుంది. కానీ ఆ టాటూ ఏంటి అనేది మాత్రం చూపించలేదు. ఈ ఫొటోస్లో ఆమె టాటూ సగం సగం రివీల్ అవుతుంది. దీంతో నిహారిక వేసుకున్న టాటూ ఏంటి, పువ్వా, పక్షా లేకపోతే ఎవరిదైనా పేరా అంటూ చర్చిస్తున్నారు అభిమానులు. అయితే దీనిపై మరికొందరు ఆమె ఏం వేసుకుంటే మనకెందుకురా, ఆమె పని ఆమె చేస్తుంది, మన పని మనం చేసుకోవాలి అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. చూడటానికి సన్నగా కరెంటు తీగలా ఉన్నప్పటికీ పవర్ఫుల్ లుక్స్తో అట్రాక్ట్ చేస్తుంది నిహారిక. ఈ అమ్మడు నటించిన చాలా సినిమాల్లో చాలా వరకు పద్ధతిగానే కనిపించినా బయట మాత్రం హాట్గా దర్శనమిస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్నాయని చెప్పాలి. నిహారిక ఆ మధ్య ఓ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలలో సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని కనిపించినా వీపుపై ఉన్న ఓ టాటూ కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీంతో విడాకుల తర్వాత వేయించుకున్న ఈ పక్షి టాటూ అర్థమైందని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. విడాకుల తర్వాత నిహారిక తన వీపుపై పక్షి టాటూ వేయించుకోవడానికి కారణం పెళ్ళయ్యాక తన ఫ్రీడమ్ పోయిందని, ఎప్పుడైతే విడాకులు తీసుకుందో ఆ తర్వాత ఫ్రీ బర్డ్ లాగా ఉండాలనే ఈ టాటూ వేయించుకుందని చాలామంది కామెంట్స్ పెట్టారు. మొత్తానికి నిహారిక టాటూలతో కూడా వార్తలు నిలుస్తున్నాం విశేషం.